నేను అమ్మగా చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఆ దూరంగా ఉన్న అత్త ఏమనుకుంటారు. నో, లెట్ మీ బి వెరీ ఆనెస్ట్. సొసైటీలో మాత్రం వెళ్ళెప్పుడని అడగడం స్టార్ట్ చేసేస్తారు. బట్ ఇఫ్ ఐఎమ్ యాక్టింగ్ యాజ్ వన్, దే హ్యావ్ అ ప్రాబ్లమ్. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఏజ్ ఎంత ఉందో నాకు పర్లేదు. ఈ ప్రపంచం ఏంటో అనేది పూర్తిగా తెలుసు మాకు. When we're talking about feminism also, being misunderstood so much. I am a very, very happy and satisfied housewife by choice. సో వాట్ am I really losing out in life? నాకు ఈ స్కేల్తో బడ్జెట్తో ఇవన్నీ యాజ్ యాక్టర్స్ దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ యాక్చువల్లీ. దేర్ ఇస్ నో చిన్న కథ పెద్ద కథ, నథింగ్. అండ్ ఇది చిన్న కథ కాదు, ఇది చిన్న కథ కాదు. డెఫినెట్లీ వివేకాత్రే and I, we keep talking because he's my very, very close friend. Even the negatives that they were talking about was what we expected. Shoving it through people's idi, we're like, hey, don't do that. అంటే ఎంత షేమ్లెస్ అంటే కాదు. నేను యాక్చువల్లీ కొడతానేమో అనుకున్నా. రానా గారు ఈజ్ అసోసియేటింగ్ విత్ యూ గైస్. సో ఎందుకు అంటే స్పెసిఫిక్లీ ఏం సింక్ అయింది మీకు? ఏం సింక్ అయిందో నాకు సరిగ్గా అర్థం కావట్లే. సినిమా ఎలా తెలిసింది మీకు? ఎవరు పోస్ట్ చూసారు? రానా గారు పోస్ట్ చూసారా? నివేత పోస్ట్ చూసారా? లేదంటే ఎక్కడైనా యాడ్ చూసారా? అది ఒకటి ఫస్ట్ రెగ్యులర్ చూసి కూడా వెళ్తాం. ఎలాగైనా ఇలా కిడ్ ఇలా వచ్చి టాయిలెట్ అని అడుగుతాడు సార్, వాడు ఇలా మూసి వెళ్ళిపో అంటాడు. దానికి వచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఏంటి తెలుసా? నేను 1 అని వాడు అంటుంటే నువ్వు 1 కాదురా, నువ్వు 0 అని చెప్పి. Hello guys, welcome to Ragadi. We have a very special guest with us, Nivetha garu, and as usual Naveen garu also. So hi Andy. నమస్కారం అండి. హలో. మీకు యాక్చువల్లీ నేను ఒక గిఫ్ట్ తెచ్చాను. ఓకే. సినిమా చూసి లవ్లీ పర్ఫార్మెన్స్ అనిపించింది. మీకు ఎలాగో ఈ సినిమా తర్వాత చాలా అవార్డ్స్ వస్తాయి, బట్ ఫస్ట్ అవార్డ్ నేనే ఇద్దాం అనుకుంటున్నా. సో మీకోసం ఫస్ట్ అవార్డ్. పట్టి వినాయకుడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నివేత గారు, తెలుగులో చాలా రోజులు అయిందండి మీరు వచ్చి. సో కొంచెం చెప్తారా, లైక్ వాట్ ఆర్ ద రీజన్స్? అంటే తెలుగు పీపుల్ లవ్ యూ యాజ్ యూ నో ఇట్. సో వీ బీన్ మిస్సింగ్ యూ ఆనెస్ట్లీ. సో ఎనీ స్పెసిఫిక్ రీజన్స్? No, let me be very honest. The only reason is that ఒక రౌండెడ్ వెల్ రిటన్ మంచి స్క్రిప్ట్ రావాలంటే కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది, అన్ఫార్చునేట్లీ. అండ్ అప్పుడప్పుడు 35 ఇస్ అ రేరిటీ, బట్ 35 రావడం అనేది is quite rare, unfortunately again. కానీ అది వస్తున్నప్పుడు why would we say no కదా? If I say no to that also, then జస్ట్ బికాజ్ వాట్ విల్ దే థింక్, నేను అమ్మగా చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఆ దూరంగా ఉన్న అత్త ఏమనుకుంటారు, అమ్మాయిలు ఏమనుకుంటారు, ఇవన్నీ ఆలోచించి చేస్తే ఇట్స్ లైక్ ఐఎమ్ నాట్ డూయింగ్ జస్టిస్ ఫర్ మై వెయిట్ అండ్ మై లాంగింగ్ ఫర్ అ గుడ్ స్క్రిప్ట్. అండ్ వెన్ సంథింగ్ లైక్ దట్ కమ్స్ బై, ఐ జస్ట్ వాంట్ టు డూ ఇట్. సో that has been the only reason. ఇప్పుడు ఒక గ్యాప్ రాగానే పీపుల్ గెట్ డెస్పరేట్, ఏది వస్తే అది చేసేద్దాము. దట్ వాజ్ నెవర్ యువర్ ప్రయారిటీ. No. సో యూ వాంటెడ్ టు గుడ్ సినిమా. Yes, because only because that interests me. Ante ippudu if I'm playing, I've never played a mother on screen before. So ఏజ్ కూడా లేదు మీకు. కానీ ఇండియన్ సొసైటీలో మాత్రం ఒక ఇఫ్ అ ఉమెన్ ఇస్ 21 or 22, పెళ్ళెప్పుడు అని అడగడం స్టార్ట్ చేసేస్తారు. బట్ ఇఫ్ ఐఎమ్ యాక్టింగ్ యాజ్ వన్, దే హ్యావ్ అ ప్రాబ్లమ్. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. It's a very well written character. It's a very well rounded story. Probably one of the best written roles TFI has seen in past many years. నేనేదో చెప్పడానికి సినిమా చూడండి. That's very kind of you. ఎందుకంటే నేను మీ డిస్కషన్ కూడా చూశాను. That is the reason for me to want to be part of cinema. నాకు ఈ స్కేల్తో బడ్జెట్తో ఇవన్నీ యాజ్ యాక్టర్స్ దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ యాక్చువల్లీ. Honestly speaking, we are here to do good films and there's no చిన్న కథ పెద్ద కథ, nothing. అండ్ ఇది చిన్న కథ కాదు, ఇది చిన్న కథ కాదు. డెఫినెట్లీ. అండ్ ఇది మేము చెప్పడం కన్నా ఇప్పుడు జనాలు చెప్తున్నప్పుడు that's like I don't know if దానికన్నా మించిన ఒక అప్రిసియేషన్ ఆర్ ఒక రికగ్నిషన్ ఒక ఫిల్మ్కి ఉండొచ్చా అని. ఇవన్నీ నిజమా కాదా అని నాకు కొంచెం టు ఫీల్ లైక్ సరస్వతి ఈస్ దేర్ ఓన్ అనేది హ్యాస్ నెవర్ హ్యాపెన్డ్ ఇన్ దిస్ మేనర్. సో దట్ ఈస్ అందుకే నాకు ఇది ఐ డోంట్ నో ఇఫ్ ఆల్ దిస్ ఇస్ రియల్. ఐ డోంట్ పించ్ మై సెల్ఫ్ యెట్. కానీ పొద్దున్నే లేచిన వెంటనే ఐమ్ లైక్ 35 రిలీజ్ అయింది కదా, కానీ all the discussions that's happening around it is just surreal. నేను రివ్యూ పెట్టేసి 2 days అయింది, నవీన్ గారు పోస్ట్ చేసి కూడా 1 day అవుతుంది. Right, but can I tell you something? So మేము as a team, I think కొంతమంది కూడా చెప్పారు that 2 days ముందు ప్రివ్యూ చేయడం అనేది. నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. Right, it can go both ways. ఇప్పుడు మనం ప్రెస్ ని మొత్తం పిలిచి మనం ఒక పెయిడ్ ప్రీమియర్ మనం పెడుతున్నప్పుడు ప్రెస్ ని కూడా పిలిచి చూపిస్తున్నామంటే, if they like it, they will do what is necessary. If they don't like it, they will do what is necessary. So it can go both ways. Kabatti
ఐ అంటే యాజ్ అ టీమ్ మాకు ఎప్పుడు గట్టి నమ్మకం ఒకటి ఉన్నింది, విచ్ వాజ్ our priority and our బాధ్యత was to bring people to the theatre. ఎస్ అక్కడ వచ్చిన తర్వాత ద సినిమా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది we believed. సో దానిపైన వీ కెప్ట్ అవర్ బిలీఫ్ ఆన్ దట్ అండ్ వేరే అన్ని బ్లర్ అయిపోయింది, ఆ ఒక్క విజన్ మాత్రమే ఉన్నది మాకు అండ్ వీ వర్ వర్కింగ్ టువర్డ్స్ దట్ అనమాట. సో ఆఫ్టర్ ద ప్రెస్ షో హ్యాపెండ్ అండ్ 4th రోజు వాళ్ళు చూసేసరికి నాకు 4th రిలీజ్ అయిపోయినట్టు ఒక ఫీలింగ్ వచ్చేసింది, బికాస్ ఆల్ దీస్ రివ్యూస్ స్టార్టెడ్ కమింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో unanimously positive. Even the negatives that they were talking about was what we expected. ఓకే Ante we took the time to build the world. Nandu was sure that ee characters ki ఆ పే ఆఫ్ మీకు తర్వాత అది ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ రావాలంటే యూ హ్యావ్ టు సిట్ విత్ దెమ్ లాంగర్. వాళ్ళ రొటీన్ ఏంటో అనేది మెల్లమెల్లగా మీకు తెలిస్తే, అంటే ఇప్పుడు ఆ అమ్మాయి తన బావ వంట బాగుంది అని అది ఆ ఒక వెయిట్ అనేది మామూలు వెయిట్ కాదు, అంటే 35 గెలుస్తుందా అని మా వెయిట్ లాగా ఆ అమ్మాయికి బావ ఒక్కసారి వంట బాగుందని అంటే షీఈస్ హ్యాపీ. సో అది ఇఫ్ వీ డోంట్ బిల్డ్ ఆన్ దట్ లాంగర్, తర్వాత లాస్ట్లో చక్కెర పొంగల్ తిన్నప్పుడు వెన్ హీ సేయింగ్ దట్, వెన్ పీపుల్ ఆర్ సేయింగ్ కళ్ళలో నీళ్ళు వచ్చింది, ఐ వాజ్ లైక్ ఇట్స్ యాక్చువల్లీ అ హ్యాపీ మూమెంట్ బట్ పీపుల్ ఆర్ ఫీలింగ్ overwhelmed. And ఆ ఒక ఫీలింగ్ రావాలంటే యూ హ్యావ్ టు టేక్ యువర్ టైమ్ అండ్ మేక్ దెమ్ సిట్ విత్ ద క్యారెక్టర్స్. అంటే ఒక 12-13 year old పిల్లలు, ఇద్దరు పిల్లలకి మదర్, లైక్ ఏ పాయింట్లో అన్నా మీకు అప్రిహెన్షన్స్ ఉండేనా అండి? లైక్ విల్ ఐ బీ డూయింగ్ జస్టిస్ టు ద రోల్, ఆర్ లేకపోతే విల్ ఐ సూట్ టు ద ఏజ్ ఆఫ్ ద క్యారెక్టర్? లైక్ ఐ నో స్క్రీన్లో చాలా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది సరస్వతి గారికి, బట్ వాట్ వర్ అంటే డిడ్ యూ హ్యావ్ ఎనీ అప్రిహెన్షన్స్? I would not have forgiven myself if I didn't do it properly. That was my only thing. కానీ నాకు I spent a lot of time with the script. So I knew exactly Saraswati. So it had a written script proper. Yeah. Oh, nice. So Saraswati ఎలా ఉండాలి అనేది నాకు I was very clear about it. Okay. And Saraswati ఏ మీటర్లో చేయాలి, ఏ pitchలో ఉండాలి, ఇవన్నీ కూడా నేను I made sure that I have that graph in my mind. And నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఎంత ఉందో నాకు పర్లేదు. ఐ జస్ట్ వాంట్ టు బీ దేర్ మదర్ అండ్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఆ మదర్లీ ఫీలింగ్ కమ్స్ త్రూ టు ది ఆడియన్స్. దట్ వాస్ మై ఓన్లీ గోల్. అండ్ ఇంకో విషయం, లైక్ ఇట్స్ ఎ వెరీ సెల్ఫ్ కంటైన్ స్టోరీ, లైక్ ఇట్ డజంట్ గో బియాండ్ ద వరల్డ్ ఆఫ్ ద ఫిల్మ్. కరెక్ట్. ఇట్స్ వెరీ రేర్ ఫర్ తెలుగు. యా. సో అది మీకు లైక్ ఆ బ్యాలెన్స్ మీకు ఫస్ట్ నుంచే బికాస్ ఆఫ్ ద డైరెక్టర్, ప్రొడ్యూసర్, బికాస్ ఆఫ్ ద టీమ్ క్రాక్ అయిపోయిందా అండి? లేకపోతే ఎప్పుడైనా మామూలుగా ఎవరన్నా మధ్యలో షూటింగ్ ప్రాసెస్లో ఎవరు వస్తారు, కథ వింటారు, ఇది కమర్షియల్ ఎలిమెంట్ లేదు, ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, లైక్ హౌ డిడ్ యూ అండ్ ద టీమ్ కీప్ ఆల్ దీస్ థింగ్స్ అవుట్ ఆఫ్ ద కాన్వర్సేషన్? Rather than thinking about how to keep it out, I think we were so in the script that we never spent any time thinking about those things at all. నేను ముందే చెప్పినట్టు, because everything was written already on paper, ఈ ప్రపంచం ఏంటో అనేది పూర్తిగా తెలుసు మాకు. సో ఇక్కడ అన్ని ఉంది కాబట్టి మనం ఎందుకు బయటకు వెళ్ళాలి? వై డు వి హావ్ టు గో అవుట్సైడ్ ఫర్ ఎనీథింగ్ కదా. సో ఇక్కడ మాస్ ఎలిమెంట్స్ ఉంది, స్కూల్లోనే ఉంది. సో ఇటు నుంచి కొంచెం బయటకు వెళ్తే అక్కడ దొరుకుతుంది అనమాట. ఇది తెలుగు స్క్రిప్ట్ ఒకటే కాదు, లైక్ ఇట్స్ ఒక స్పెసిఫిక్ యాక్సెంట్, ఒక స్పెసిఫిక్ కల్చర్ ఉంది. రైట్. లైక్ హౌ టఫ్ వాజ్ ఇట్ డీలింగ్ విత్ దోస్ థింగ్స్? ఇట్ వాస్ సో ఎక్సైటింగ్ ఫర్ మీ, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇవన్నీ నేర్చుకోవాలని. అండ్ ఐ థింక్ గాడ్ జస్ట్ పుట్ మీ ఇన్ దిస్ ఇండస్ట్రీ, బికాస్ చిన్నప్పటి నుంచి ఈ నా పెద్దోడికి ఎలా హీస్ జస్ట్ దిస్ వెరీ క్యూరియస్ కిడ్ కదా. ఈవెన్ ఐ యూస్ టు బీ లైక్ దట్. లైక్ ఐ అట్ వన్ పాయింట్ ఇన్ టైమ్ ఐ వాంటెడ్ టు బీ అ టీచర్, దెన్ అ పోలీస్ ఆఫీసర్, దెన్ అన్ ఆస్ట్రోనాట్, దెన్ ఏమేమో షెఫ్, ఇవన్నీ ఉంటుంది. దెన్ ఐ వాజ్ లైక్, I don't like to cook that much. Maybe I should become a like food tasting idi. And then I discovered YouTube. Oh, YouTube is cool. So maybe I should have a YouTube channel with, these food tasting, so many things. So I was like, I'm happy that I'm in this industry where I can play all these things for a short span of time. And for this to come by was I don't know what kind of a punyam or what I did in the previous thing that I got this. మ్యామ్, డైరెక్టర్ గారు మీకు స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు మీకు ఒక విజన్ ఉంటుంది, యూ విజువలైజ్ ఓకే ఇలా తీస్తారు అని. సో హౌ మచ్ డిడ్ ఇట్ ట్రాన్స్లేట్ సినిమా చేసిన తర్వాత? I'm a very hard critic, so I will never say 100%. Kani, for the people will have to, if I have to say it, I would say definitely 110 for the people, because I was adamant that
we had to have Niket Bhumi. Absolutely. I knew that we needed. వర్క్ చేసినండి ఆయనతో Ledu. ఎట్లా మరి? Because I saw his work. I knew his work and I knew that. వీఆర్ బిగ్ ఫ్యాన్స్. Yeah, me too. So, see, Niket is a very young technician, but what we needed for this film was, ఇప్పుడు కాస్టింగ్ పైన ఎంత మాత్రం మాట్లాడుతున్నారో దట్ పీపుల్ జనరలీ డూ బికాస్ వీఆర్ లైక్ ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ కాబట్టి దే సీ అస్, దే టాక్ అబౌట్ అస్. బట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ బిహైండ్ ద సీన్స్ ఇస్ వాట్ మేక్స్ దెమ్ ఫీల్ సంథింగ్. సో ఒక్కొక్కరు ఇప్పుడు నికేత్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ బికాస్ నికేత్ బ్రాట్ హిస్ ఓన్ narrative to the story. Vivekatre and I, we keep talking because he's my very, very close friend. Ante Sundaraniki చేస్తున్నప్పుడు he sent me all of the pictures from set. So I was like, this mood, ఈ మూడ్ ఏదైతే ఉందో భలే ఉంది అనిపించింది నాకు, బికాస్ అంటే సుందరానికి స్క్రిప్ట్ నాకు ముందే తెలుసు. అండ్ వివేక్ ఆల్సో ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. ఆ వరల్డ్ని పేపర్ మీద మనకి హీల్ షో యూ ద వరల్డ్ ఆన్ పేపర్. సో అది నేను ఆల్రెడీ చదివేసరికి ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ అమేజింగ్, అండ్ చూసేసరికి ఐ వాజ్ లైక్ గ్రేట్, దిస్ ఇస్ గ్రేట్. బికాస్ బ్రోచి అప్పుడు కూడా ఇదే జరిగింది నాకు. కథ విన్న వెంటనే ఐ వాజ్ లైక్, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్, ఎక్కువద్దు ఇది అలా ఎగ్జిక్యూట్ చేస్తే చాలు అనుకున్నా. 35 కూడా అదే ఉన్నది నాకు. సో రైట్ ఫ్రమ్ ద స్టార్ట్, యాజ్ మచ్ as I was thinking about performance and all these other things, I was very adamant about the technical idi. We needed to have these people to add that extra flavor to the film. I know it's very sad to say, but ఒక యాక్ట్రెస్ ఈస్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద మేకింగ్ ఈస్ సో రిఫ్రెషింగ్ టు సీ యాజ్ వెల్. No, because నాకు సినిమా బాగా రావాలి అంతే. నాకు if that doesn't work out, then I'll be very upset and I won't be able to forgive myself at all. కానీ again, you know, there's also this thing, ఒక చిన్న సినిమా అని చెప్పి అది ఇన్ కేస్ బాగా చేసింది అనుకోండి, then people are like, wow, ఒక చిన్న సినిమా బాగా చేసింది. It's cinema అంతే. Because we have been so conditioned with big budgets, like larger than life sort of setups. Manaki, yes, this is a very small film. Chinna kontamandi artist, and even actually Telugu cinema nenu before doing Gentleman, Telugu cinema చూస్తున్నప్పుడు people here love family entertainers. Family drama, they like pandagala celebrate చేసుకుంటారు. కానీ all those family dramas that I see, they'll always have like 4 attas, 5 pinnis, and it's a very big family, and inside like oka illulo. And that drama is very different, and it's also very rooted to a Telugu regional idi. So I was like very entertained by those. But ikkada the prapancham is chinnadi, and we'll nalugure unnaru. It's almost close to my house. So all these traditions, all of these Brahmin culture, vallu, like how the wife has పొద్దున లేచి పూజలు చేసి జున్ను పాలు తీసుకుని జున్ను చేయడం, ఇది చేయడం, అది చేయడం. ఐ వాజ్ లైక్, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయికి చదువుకోవడానికి ఎప్పుడు టైం దొరుకుతుంది? అండ్ ఆల్ దోస్ స్మాల్ పే ఆఫ్స్, నందు మేడ్ షూర్ దట్ ఇట్ వాజ్ ఆల్వేస్ రీటైన్డ్. అరుణ్ గాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి చెప్తుంది కదా, ఏడుకొండలోడ ఈ గండం గట్టెక్కించిన మెట్టుకి పెట్టుబడితే నీ కొండకొస్తా అని. షీల్ డూ దాట్ వైల్ టీచింగ్ హిమ్ మ్యాథ్ లేటర్. So it is still there, but in a very non-preachy, non-spoon-feeding manner. If people notice it, they notice it. But otherwise, it's her manner of teaching the kid in one of those practical instances. So, alanti chinna vaat meeda manam focus petti chestunnappudu, I believed that on a larger note, the film will retain that essence and that will come through any. ఇంతకుముందు మాట్లాడినట్టు, I love that scene where Priyadarshi comes to your house for the first time. Right. But what is your favorite scene? అంటే చదివినప్పుడు కాదు, చూసినప్పుడు రే మస్తు వచ్చింది ఇది. నామకరణం సీన్ బాగా వచ్చింది. Yeah, that came out very well because it was realize where it's going. ప్రియదర్శి వస్తాడు, బట్ పర్సనలీ నేను చూస్తున్నప్పుడు అసలు ఎందుకు వచ్చాడు రైట్, ఆ సీన్ పర్పస్ ఏంటి నాకు అంటే ఎట్ ద ఎండ్ అర్థమైంది. రైట్ వేరే ఇంప్రూవ్ అయ్యాడు, బట్ ఆయనకి ఏంటంటే జెలసీ అదంతా మిక్స్ లో వస్తుంది. బట్ అదొక వార్నింగ్ సీన్ లాగా అనిపించింది మాస్ ఫిల్మ్ లో మీకు చెప్పినట్టు. ఇప్పుడు ఆ సీన్ మొదలవుతున్నప్పటి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ ఎందుకు వస్తున్నాడు, he's a teacher papam with a very bruised ego and he's pushing that on to his
స్టూడెంట్స్. కానీ అవన్నీ లైక్ ఇప్పుడు ఒకరిని 000 అని పిలుస్తున్నప్పుడు హౌ ఇన్సెక్యూర్ దట్ చైల్డ్ మైట్ బికమ్ కదా. రేపు హీ విల్ want to overachieve to make sure that he feels, he'll have to overcompensate to talk to himself and be like, నేను ఇంత చేశాను కాబట్టి ఐఎమ్ worthy of this ఏమో అన్నట్టు అలా అయిపోతుంది. సో ఇన్ దిస్ ఫిల్మ్ దోస్ ఆర్ ద నైస్ థింగ్స్ వేర్ అది వితౌట్ షవ్వింగ్ ఇట్ త్రూ పీపుల్స్ ఇది వేర్ లైక్ హే డోంట్ డూ దాట్. అండ్ ఎస్పెషలీ ఈ అమ్మకి అంటే ఎనీ మదర్ వెన్ దే హ్యావ్ their ఫస్ట్ చైల్డ్ ఇస్ సచ్ అ స్పెషల్ థింగ్ కదా. ఇక్కడ ఈ అమ్మాయి కొంచెం పిచ్చే, అంటే పిల్లలంటే ఇంత ప్రాణం ఏంటి. నేను యాక్చువల్లీ కొడతానేమో అనుకున్నా, అంటే కొట్టినా కూడా అరే కొట్టరా బాబు అనే ఆ మాత్రం కోపం వస్తుంది కదా చాణక్య అని అప్పుడు చూస్తున్నప్పుడు. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ if you look at that scene also, just from talking about it from a cinematic point of view, when we're just looking at it as a scene in a film, ఇతను రావడం ఎందుకని ఎవరికి తెలియదు. వచ్చాడు, బాగా బజ్జీ తింటున్నాడు, హీఈస్ హ్యావింగ్ అ గుడ్ టైం. అంటే ఎంత షేమ్లెస్ అంటే వచ్చాడు బజ్జీ తింటున్నాడు, ఈ అమ్మాయి కూర్చుంది. హీ హ్యాస్ ది ఆడాసిటీ టు మాక్ హర్ వైల్ ప్రేస్ హర్. కొంచెం సాడిస్టిక్గా వెళ్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మొత్తం హీస్ యాక్చువల్లీ అక్కడ హిస్ ఇన్సెక్యూరిటీ ఆల్సో కమ్స్ త్రూ. ఎందుకంటే చాణక్య చేయగలిగే హీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ దట్. అది ఈ అమ్మాయి చేసింది. అందుకే అడుగుతున్నాడు మీరు ఏం చదువుకున్నారని. 10th ఫెయిల్ అనగానే 10th ఫెయిల్ అని చెప్పి ద ఫస్ట్ థింగ్ యూ వాంటెడ్ టు డూ వాస్ సే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో హీఈస్ నాట్ అప్రిషియేటింగ్ హర్ ఫర్ డూయింగ్ సంథింగ్. అది అతని క్యారెక్టర్ కూడా కాదు. కానీ ఇక్కడ ఈ అమ్మకి ఎక్కడ కొడుతుందంటే బట్టి పట్టిస్తున్నారని చెప్పారు, లేదని ఆడు చెప్పేశాడు. కానీ మళ్ళీ వాడిని 0 అని పిలవడం ఈజ్ నాట్ కూల్ కదా. బికాజ్ హస్బెండ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ హర్. జేజీ అంటే దేవుడు ఎప్పుడు కొండపైనే అని చెప్తుంది. కానీ ఈవెన్ ఇఫ్ ద హస్బెండ్ ఇస్ పుట్టింగ్ ద చిల్డ్రన్ డౌన్, షీ విల్ స్టాండ్ విత్ ద కిడ్స్, నాట్ విత్ ద హస్బెండ్. సో అప్పుడు ఒక టీచర్ అలా చెప్పేసరికి సార్కి కొంచెం నీళ్ళు తేపు అని పంపించిన వెంటనే మా నాన్న చెప్పారు, ఇక్కడ సబ్ టైటిల్ లేకుండా చూశారు. సో మొత్తం పూర్తిగా అర్థం కాలేదు, బట్ హీ ఫెల్ట్ సంథింగ్. సో హీ వాజ్ లైక్, I knew that once you send the kid to the kitchen, you were going to give something to Chanakya అన్నారు. I was like, give కరెక్టే, కానీ ఏం గివ్ చేశారో మీకు తెలిసిందా అంటే ఇట్స్ లైక్ పూర్తిగా నాకు అర్థం అవ్వలేదు. దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ ద హోల్ థింగ్ టు దెమ్. ఆ రోజు ప్రీమియర్ తర్వాత ఐ టోల్డ్ హిమ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. హీ వాజ్ లైక్, ఇవన్నీ చెప్పావా, ఇలా ఉండిందా అని. సో whether or not you understand what is being saying, you will 100% feel it. అండ్ సరస్వతి గారు క్యారెక్టర్ అండి, షీ హాజ్ అ వాల్యూ సిస్టమ్. అంటే ఈ క్యారెక్టర్ వేరే వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తున్నట్టు కాదు, బట్ విత్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ హర్ క్యారెక్టర్ షీ హ్యాస్ అ వాల్యూ సిస్టమ్. రైట్. కానీ మీరు ఒక మోడర్న్ ఎడ్యుకేటెడ్ విమెన్, ఈ రోజు మీకు ఒక వాల్యూ సిస్టమ్, ఈ రోజు దేర్ ఈస్ ఎన్ అటాచ్డ్ వాల్యూ సిస్టమ్ దట్ కోసం. ఈ రెండు ఎప్పుడన్నా క్లాస్లోకి వచ్చినాయా లేకపోతే? అండ్ ఫస్ట్ క్వశ్చన్ అది. సెకండ్ క్వశ్చన్ ఈస్, వర్ యు ఎవర్ అప్రిహెన్సివ్ హౌ సరస్వతి గారి క్యారెక్టర్ని పెట్టుకొని వెదర్ ఐ విల్ బి అటాక్డ్ ఆర్ వెదర్ దిస్ విల్ in some way have a negative impact? No, it's an important question and a very healthy discussion to have also. మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ వాజ్ అబౌట్ హర్ వాల్యూ సిస్టమ్ కదా. సో ఇప్పుడు సరస్వతి బీయింగ్ a 10th fail అమ్మాయి from a very middle class family, but her parenting was so beyond any urban woman that I've seen. Manaki, what happens is, unfortunately, when we're talking about... I could see my mother in her role. Oh, sweet. Ippudu emaipotundante, with a lot of these movements that are coming for our us trying to voice out for equality and everything, when we're talking about feminism also, somewhere it's all being misunderstood so much. Okay. So, ikkada what I loved about this conflict is, ippudu ee ammayi, though she's only a 10th fail and from a very small town, middle class family, aa ammayi kunna telivi anedi is not a small thing. Adi chinna vishayam kaadu. So adi aa ammayiki teliyakunda undadam anedi, there's that innocence in her that is so beautiful. Because when this kid is asking questions, max ఒకటి గురించి కాదు, ఈ జేజీ ఎందుకు పెద్ద క్యాప్ పెట్టుకున్నాడు, గుర్రం ఎందుకు ఎల్ షేప్లో వెళ్తుంది, ఇవన్నీ అడుగుతున్నప్పుడు వాట్ విల్ యూ ఆన్సర్ యాజ్ అ మదర్? ఫస్ట్ ప్రసాద్ని అడుగుతుంది, ప్రసాద్ అవుట్, ఈజ్ లైక్ నాకు తెలియదు, నువ్వు ఏదో ఒకటి చేసే. సో షీ హ్యాస్ టు బీ ఆల్వేస్ ఆన్ హర్ ఫీట్. యాజ్ ఎ పేరెంట్ షీ కెన్ చూస్ నాట్ టు కదా. షీ కెన్ లిటరలీ బీ లైక్,
ఇవన్నీ అడగకూడదు నాన్న, ఇవన్నీ అసలు పెద్ద అయిన తర్వాత నువ్వు ఇప్పుడు ఒక డాక్టర్ అయిపోతే ఇవన్నీ పనికిరాదు, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అలా అని చెప్పి వదిలేయచ్చు. కానీ షీ నెవర్ డస్ దట్. షీల్ నెవర్ స్టాప్ హర్ కిడ్స్ ఫ్రమ్ ఆస్కింగ్ అండ్ షీల్ ట్రై అండ్ గివ్ ఆన్సర్స్. ఇప్పుడు శారదా అనే క్యారెక్టర్ ఫర్ మీ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ అర్బన్ ఉమెన్. Okay. Yeah. She has traveled the world, she has seen so many, Gautam ma'am's character. So chala travel chesindi, chala, she's seen a lot of different kind of people, she's moved with different crowds. So first time Saraswati ni kalustunappudu, she's like, Okay, sure. there is something in this woman. ఈ అమ్మాయికి తెలీదు దట్ షీఈ్ స్మార్ట్ అనేది ఇస్ కమింగ్ త్రూ ఫ్రమ్ హర్. సో అప్పుడు కూడా ఈ అమ్మాయి అడుగుతున్నా, షీల్ బి లైక్ చిన్నప్పుడే పెళ్లి చేసేసారా, లైక్ ఎందుకు నీకు స్వేచ్ఛగా ఉండాలి లేకపోతే సంపాదించాలి అలాంటి ఆలోచనలు ఏం లేదా అంటే షీల్ బి లైక్, సరస్వతి చెప్తుంది స్వేచ్ఛ ఉండాలంటే సంపాదన కన్నా ముందు ఒకరి మీద ఉన్న అభిప్రాయం మరొకరికి గౌరవం ఉండాలి అని చెప్తుంది. సో షీ సెస్ ఐ యామ్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ హౌస్ వైఫ్ బై చాయిస్. సో వాట్ ఎమ్ ఐ రియల్లీ లూజింగ్ అవుట్ ఇన్ లైఫ్? 2 మంచి పిల్లలు ఉన్నారు, నన్ను బాగా చూసుకునే ఒక మా బావ ఉన్నారు. యా, సో ఐ యామ్ లివింగ్ లైక్ అ క్వీన్ ఇన్ మై హౌస్. వాట్ ఎమ్ ఐ లూజింగ్? సో ఇట్ ఈస్ ఆల్సో లైక్ షీఈస్ వెరీ మోడర్న్ ఇస్ వెల్ ఇన్ థాట్, బట్ అది అమ్మాయికి తెలీదు అంతే. 2 sons షీ హ్యాస్. అండ్ ఈ కాలంలో the importance of raising our sons, making them better adults is so important. వంట నేర్పిస్తుంది అంటే వంటకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అన్ని సమానంగా ఉండాలి, సరిగా వేగవు అంటే వాళ్ళు స్కేల్ పట్టుకుని ఇలా కట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి లైక్ మోస్ట్ ఆఫ్ ద సన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద కిచెన్ అట్ ఆల్, బట్ దే ఆర్ ఆల్వేస్ వెరీ గ్రేస్ఫుల్లీ కమింగ్ అండ్ గోయింగ్, ద హోల్ హౌస్ ఇస్ దేర్స్. సో ఇవన్నీ వచ్చేసరికి ఐ థాట్ షీ వాజ్ అ వెరీ ఫార్వర్డ్, బ్యూటిఫుల్, మోడర్న్ thinking sort of without realizing that she's doing those things. So it is a very individual matter rather than a collective thing. Yeah. And talk a lot, చాలా మాట్లాడొచ్చు మూవీ చూసాగా, బట్ Yeah. పీపుల్ షుడ్ వాచ్ ఇట్ అండ్ Absolutely, వాళ్ళు చూసి డిస్కషన్ పెట్టొచ్చు. సినిమాకి అంత బాగా నచ్చింది నాకు. Definitely. సో hopefully we get to see you more. Yes. No, like, definitely you will get to see me more. ఏంటంటే మేడం, యూజువలీ ఇంటర్వ్యూస్ అంటే ముందు రిలీజ్ కి ముందు చేస్తాం, బట్ దిస్ ఇస్ వెరీ రిఫ్రెషింగ్. మూవీ చూసాక నాకు కూడా and I'm sure we can actually have more detailed discussions about this. చాలా మంది చూసేసరికి we will meet again and we'll talk. స్పాయిలర్స్ ఉంటాయి, బట్ యు వాచ్ ద మూవీ, మీరు కూడా వేరే వాళ్ళతో మాట్లాడి అరే వాళ్ళు చెప్తారు. మీకైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. Yeah. Hello Vishwa garu. Hi. So how's been the response అండి for 35? Fantastic. It's growing every hour. రాత్రి midnight మార్నింగ్ వరకు కూడా ఇలా రిఫ్రెష్ చేయడం అలా. For people that don't know, Vishwa garu is Walter Productions వినే ఉంటారు మీరు. He has produced 2 great films. At least for me they are great. మా 3 సినిమాలు చూసుకున్నా కూడా ఏది ఆల్రెడీ ముందు చూసిన ఫీలింగో లేదా No. అలాంటిది ఉండదు. రాబోయే ఒక 3 ఉన్నాయి, అవి కూడా అలా ఉండదు. రానా గారు ఈజ్ అసోసియేటింగ్ విత్ యూ గైస్. Yeah. సో ఎందుకు అంటే స్పెసిఫిక్లీ ఏం సింక్ అయింది మీకు? ఏం సింక్ అయిందో నాకు సరిగ్గా అర్థం కావట్లే. వాట్ డిడ్ రానా గారు సే వెన్ డిడ్ యూ షో ద మూవీ టు హిమ్? ఎప్పుడు చూపించారు ఆయనకి? టీజర్ చూపించగానే హీ వాజ్ లైక్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హీ నోస్ ద స్టోరీ. ఓకే, బేసికలీ రానా గారు ఆల్రెడీ హర్డ్ ద స్టోరీ అండ్ దెన్ వీ మెట్ జిమ్లో కలిసాం, యాక్చువల్ రామానాయుడు జిమ్లో. సరే అయితే మరి ఏంటి అంటావు అంటే, ఏం లేదు చాలా బాగుంది, డేట్స్ అన్ని కరెక్ట్ సెట్ అయ్యి నికేత్ రెడీగా ఉన్నాడు, షూట్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు అంటే, సరే నువ్వు చేసేసి తీసుకొచ్చే మరి అయితే డూ ఇట్ ఇన్ యువర్ విజన్ లెట్స్ సీ అని అట్లా స్టార్ట్ అయింది. టీజర్ ఏ సినిమాకి చూపించారు? దీంట్లో మందే అంటే టీజర్ సపరేట్ గా షూట్ చేశారు? లేదు, టీజర్ తర్వాత చూపించా. ఫస్ట్ ఈ సినిమా షూట్కి వెళ్తున్నావు అన్నప్పుడు రానా నన్ను పిలిపించారు ఓకే, జిమ్ లో. వి హ్యాడ్ ఎ కాన్వర్సేషన్. రానా గారు చూసి ఏమన్నారు? హీ లవ్డ్ ఇట్. ఫస్ట్ పాజ్ కొట్టాడు ఫస్ట్ ఆయన. ఏంటి వాసు ఇంత గట్టిగా డబ్బులు ఖర్చు పెట్టారు సీన్కి టీజర్ కి. తర్వాత అయిపోయిన తర్వాత వచ్చి రానాని కలిసి వీ వర్ డిస్కసింగ్ అదర్ థింగ్స్. ఇందాక చెప్పినట్టు వీ హ్యావ్ అ బంచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ అండ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ కూల్ టుగెదర్ అనే జోన్లో ఉండి, రానా దిస్ ఇస్ రెడీ నౌ, టీజర్ చూపెడతానంటే హీ పాజ్డ్ ఇట్. హీస్ లైక్ డూడ్ దిస్ లుక్ ఫెంటాస్టిక్, ఏంటిది ఇంత బాగుంది అని చెప్పి. సబ్సిక్వెంట్లీ హీ saw the film, he loved it and he said we're doing this, we have to make it ఎలాబరేట్లీ ఏం మాట్లాడారు చూసిన తర్వాత? అంటే జస్ట్ వాంట్ టు సీ, అంటే మనకి యాజ్ అన్ ఆడియన్స్ చూసినప్పుడు ఆయన షేర్ చేస్తాడు కదా. No, he knows the story kada. He said
ఏది చూస్తున్నానో ఇప్పుడు మనకి అప్పుడు వన్ వైజ్ మ్యాన్ ఆల్సో సార్ లైక్ టీజర్ లో ట్రైలర్ లో యూ కెన్ యాక్చువల్లీ నాకు ఈ సినిమాకే అది అయింది సర్ప్రైజింగ్లీ టీజర్ ట్రైలర్ నుంచి వింత వింత మెసేజ్లు వస్తున్నాయి Like? మేము కనెక్ట్ అయ్యాము ఏడుపు వచ్చింది అరే టీజర్ నుంచి ఎలా ఏడుపు వచ్చింది అనేది మనం చేస్తున్నాం కాబట్టి దాని ఫుల్ పొటెన్షియల్ కదా రానకు కూడా హీ ఫెల్ట్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రమ్ ద టీజర్ ఇట్ సెల్ఫ్ అండ్ డిఫరెంట్ థియేటర్స్కి వెళ్ళి ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాళ్ళకి ఏం నచ్చుతుంది ఈ సినిమా ఎలా తెలిసింది మీకు ఎవరు పోస్ట్ చూసారు రానగర్ పోస్ట్ చూసారా నివేత పోస్ట్ చూసారా లేదంటే ఎక్కడైనా యాడ్ చూసారా అది కూడా ఫస్ట్ రివ్యూ చూసి కూడా వెళ్తారు. ఎలాగైనా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అది సెకండ్ పార్ట్ అసలు ఏంటి అంటే నేను మా అబ్బాయికి హిందీ ఇంగ్లీష్ నాకు రాదు వాడికి చెప్పాలి కానీ నాకు ఎలా చెప్పాలో తెలీదు సో నేను నేర్చుకొని వాడికి చెప్తున్నాను అంటూ ఆవిడ ఏడ్ చేస్తాను సో అది హత్తుకుంటుంది వాళ్ళ మనసులకి. నిన్న ఒక నందు చెప్తాడు ఒక Nandu is the director. నందు డైరెక్టర్ నందు ఒక విచిత్రమైన ఇంటర్ప్రిటేషన్ మా సినిమాకి వస్తున్నది ఎందుకంటే అలా వెళ్తుంది కాబట్టి వాళ్ళు దానిని ఇంప్రూవైజ్ చేసుకుంటున్నారు మ్యూజికల్లీ. సో ఎవడో ఇలా కిడ్ ఇలా వచ్చి టాయిలెట్ అని అడుగుతాడు సార్ వాడు ఇలా మూసి వెళ్ళిపో అంటాడు. దానికి వచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఏంటి తెలుసా నేను 1 అని వాడు అంటుంటే నువ్వు 1 కాదురా నువ్వు 0 అని చెప్పి నందు ఏంటి ఇది అని అన్నా. ఇలా కూడా తీసుకుంటున్నారు జనాలు అంటే దే సీయింగ్ ఇట్ సో మచ్ They're adding their own narratives ఇంటెన్షన్ కాదు కాదు బట్ లవ్లీ అంటే లవ్లీ ఇంటర్ప్రిటేషన్. యాక్చువల్లీ లైక్ ద డైలాగ్స్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ టైంలో సున్నాలు కాదు సున్నా అంటే అంత డెప్త్ లో ఉన్నాయి. అవును. సో ఐ లవ్ దట్ రైటింగ్. హౌ డిడ్ యూ కాస్ట్ నివేత గారు ఫర్ దిస్ అంటే ఇంకా వేరే ఆప్షన్స్? నివేతతోనే నెరేషన్ చెప్పాడు నందు ఫస్ట్ నేను చూసేసాను ఇంక లైక్ ఏదో తప్పితే ఎవరు లేరు భయ్యా అనేది ఆయన ఈమె సెట్ అవుతుంది అనుకున్నారు ఏ మూవీ? సో నందు వాంటెడ్ యంగ్ పేరెంట్స్. హీ వాస్ వెరీ క్లియర్ దట్ హీ వాంటెడ్ ఐ డోంట్ నో ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు ఇది నేను కొంచెం మీరు క్యాండిడ్ ఇంటర్వ్యూ కాబట్టి హీ వాంటెడ్ న్యూ పేరెంట్స్ యంగ్ పేరెంట్స్ కాకుండా న్యూ పేరెంట్స్ లాగా అంటే ఒక సెన్స్ ఆఫ్ లైక్ చూడగానే ఆడియన్స్కి న్యూ పేరెంట్స్ అనే వైబ్ వచ్చేలాగా హీ వాజ్ సీయింగ్. దట్స్ వెన్ హీ చోజ్ హర్ అండ్ దట్స్ హౌ he wanted to test me out and audition me and then be sure of if I fit the part and then have me. ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ ఫ్రెండ్ కాదు బామర్ది క్యారెక్టర్ ఆయన మస్తు చేస్తాడు. నా రివ్యూలో చెప్పలేకపోయాను కానీ ఐ థింక్ ఈస్ వెరీ వర్సటైల్. రివ్యూలో చాలా చెప్పలేదు అంటే ఆయన తెలంగాణ స్లాంగ్ పట్టుకుంటే అది బాగా చేస్తాడు. అన్ని రకాల పరకాయ ప్రవేశం అంటారు కదా ఆయన బాగా చేస్తాడు. ఆయన ఆడిషన్ చూసి నేను ఎక్సైట్ అయిపోయాను. ఆడిషన్ వచ్చింది నందు నాకు షేర్ చేశాడు మన మూర్తి దొరికేశాడు అని అంటే చూసి జస్ట్ హాపింగ్ అరౌండ్ చాలా బాగా చేశాడు ఆడిషన్. వీలైతే ఆడిషన్ క్లిప్ రిలీజ్ చేయలేమో అన్ఫార్చునేట్లీ తను ఆడిషన్ చేసిన సీన్ సినిమాలో లేదు. ఓకే. ఈ సినిమాలో వై డిడ్ యూ చూస్ తిరుపతి బ్యాక్ డ్రాప్ అంటే అరే ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళాలి అని కాన్షియస్ గా డెసిషన్ తీసుకున్నా లేకపోతే నెసెసిటీయా లేకపోతే డైరెక్టర్ అక్కడ పెరిగాడా? డైరెక్టర్ అక్కడ డైరెక్టర్ ఇస్ ఫ్రమ్ వైజాగ్. తను ఈ మరి కథ రాసుకున్న రోజు ఏమైందో మరి వై హీ సెట్ ఇట్ అప్ ఇన్ తిరుపతి అనేది నాకు ఎగ్జాక్ట్లీ తెలియకపోయినా ఐ ఫెల్ట్ తిరుపతి వర్క్స్ వండర్స్ ఫర్ దిస్ కాంటెంట్ బికాస్ ఆఫ్ ద మూడ్ దట్ ఇట్ కెన్ సెట్. ఫీలింగ్ ఒక డివైన్ మూడ్ అది. ఆ మూడ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ద సేమ్. అండ్ కొండ అనగానే కొండ మీద దొరికే ఇడ్లీలు కానీ దాని మీద ఆడు వేసే నెయ్యి అదంతా తినే అవన్నీ నాస్టాలజిక్ ఫీలింగ్ అవి. అంటే ఇప్పటికీ నేను తిరుపతి అనగానే నాకు ఒక వేరే సిన్సియారిటీ ఒక వేరే పర్సనాలిటీ టైప్ ఓపెన్ అవుద్ది. థియేటర్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక తెల్ల కాగితం ఒకలాంటి స్లేట్తో వస్తారేమో అనేది ప్రాబబ్లీ ఇట్స్ కోఇన్సిడెన్స్ బట్ నైస్ కోఇన్సిడెన్స్. నిన్న మేము లైవ్ లో చూస్తుంటే లైక్ కొన్ని కీర్తనలు అనుకున్నాను నేను. మళ్ళీ చూస్తే కీర్తనలు కాదు లైక్ దే ఆర్ ఒరిజినల్ కాంపోజిషన్స్. లైక్ ఐ థాట్ దే వర్ కీర్తనస్. యాక్చువల్లీ చాలా డిస్కషన్ పెట్టొచ్చు పెట్టు పర్లా టైం లేదు 2 minutes అన్నారు. సో గైస్ ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. హోప్ఫుల్లీ విల్ హ్యావ్ అ సీక్వెల్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫిల్మ్స్ పరంగా అండ్ ప్రొడక్షన్ వాట్ ఎవర్ యాక్టింగ్ పరంగా కూడా. థ్యాంక్ యూ. ఐఎమ్ గ్లాడ్ యూ గైస్ లైక్డ్ ఇట్ అండ్ came forward to do the interview. Thank you for doing. Thank you so much for your time. Thank you. చూడండి 35 కంపల్సరీ చూడండి guys. Bye guys. Bye guys. థియేటర్లో కలుద్దాం.